అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను ఒక టైటిల్ ఇచ్చాను. ఏంటంటే దేవుడు నీ యందు సంతోషిస్తున్నాడా అనండి. దేవుడు నీ యందు సంతోషిస్తున్నాడా? మనం మాట్లాడుకుంటే బాగా పక్కన నిద్రపోకుండా ఊపండి. దేవుడు నీ యందు సంతోషిస్తున్నాడా? ఎవరు చెప్పారా? దేవుడు నీ యందు దేవుడు నీ యందు సంతోషిస్తున్నాడా? భర్త ఉంటే భర్తతో చెప్పండి, భార్య ఉంటే భార్యతో చెప్పుకోండి, పిల్లలు ఉంటే పిల్లలతో చెప్పుకోండి, విశ్వాసం ఉంటే విశ్వాసంతో చెప్పుకోండి. అనగా దేవుని సంతోషపెట్టే బ్రతుకు మనం కలిగి బ్రతకాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కుమారుడు. ఆయన కోసం చెప్పాడు, ఆకాశం తెరవబడింది, పావురం వలె పరిశుద్ధాత్మ దిగింది, ఒక శబ్దం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా భూమికి వచ్చి ఆయన బాప్తిస్మం పొంది ఆయన పరిశుద్ధాత్మను పొందుతున్న సమయంలో ఆకాశం తెరవబడింది, పావురం పరిశుద్ధాత్మ వలె శరీరధారిగా దిగింది, ఒక శబ్దం వినబడింది. అంటే ఆనందం, సంతోషం. మన తండ్రి, మన దేవుడు మన యందు ఆనందిస్తున్నాడని ఎవరికి తెలియాలంటే పొరుగు వారికి తెలియాలి. ప్రభువునందు ఆనందిస్తున్నట్టు, తండ్రి ఆనందిస్తున్నట్టు యోహాను చూశాడు, విన్నాడు. యోహాన్ అనే ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాన్. యోహాన్ అనేటువంటి ఆయన యేసు ప్రభు కంటే ముందు పుట్టి యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చి యేసు ప్రభు పరిశుద్ధాత్మను పొందుతున్న ఆ సన్నివేశం చూసి ఆకాశం తెరవబడ్డ చూశాడు, శబ్దం విన్నాడు. ఆ శబ్దమే ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని. యేసు ప్రభువులో పరమ తండ్రి ఆనందిస్తున్నాడని విన్నాడు, చూశాడు. నీ యందు కూడా తండ్రి ఆనందిస్తున్నాడని, ప్రభు ఆనందిస్తున్నాడని పక్క వాళ్ళకు పొరుగు వాళ్ళకు తెలియాలి. పక్క వాళ్ళకి పొరుగు వారికి తెలియాలి. ఎవరు ఆనందిస్తున్నారని? ప్రభు ఆనందిస్తున్నాడని. మా ఇంటి పక్కల చాలా మంది దేవుని ఎరగని వాళ్ళు ఉంటారు. నేను నా భార్య ఇద్దరు నడుచుకుంటూ పోతే ఒక్క రోజు కూడా ముఖం మార్చుకున్నట్టు ఉండేదంట మా జీవితంలో. ఒక్క రోజు కూడా ముఖం మార్చుకున్నట్లు. మీరు ఎప్పుడైనా కొట్లాడతారా? అసలు మీరు ఎప్పుడు తిట్టుకుంటారా? అసలు మీరు ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? ముఖం మార్చుకుంటారా అని అడిగారు. అడిగితే నా భార్య అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మీరు ఎప్పుడు అట్లా ముఖం మార్చుకున్నట్టు, తిట్టుకున్నట్టు, ఏడ్చినట్టు ఎన్నడూ కనిపించలేదు. ఎప్పుడు చూసినా నవ్వుకుంటూనే పోతారు. అక్క బాగున్నారా, అన్న బాగున్నారా, ప్రజలమ్మా బాగున్నారా, ఆరోగ్యం బాగుందనుకుంటూ పోతారు. ఎప్పుడు ఏడుస్తారు మీరు? అసలు ఎప్పుడు ముఖం మార్చుకుంటారు? అసలు గొడవలు మీ మధ్యలో అయితే అంటే గొడవలు పెట్టే దేవుడు మా మధ్యలో లేడని చెప్తాం మేము. తప్పని వెళ్ళగలిగి హల్లెలూయా. ఏ దేవుడు లేడు? గొడవలు పెట్టే దేవుడు లేడు మాకు. హల్లెలూయా. గొడవలు పెట్టే దేవుడు కాదు మా దేవుడు. సమాధానం ఇచ్చే దేవుడు, సంతోషం ఇచ్చే దేవుడు, ఆనందం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు మేము కలిగి ఉన్నామని ఇట్లా నవ్వుకుంటా ఇట్లా చెప్పుకుంటూ పోతాం. సువార్త గదే కదా. నీ యందు నా యందు దేవుడు సంతోషించాలి. గర్భమందున్న శిశువులు కూడా సంతోషించారు. గర్భవతులుగా ఉన్న వారిలో అంటే యోహాను గర్భంలో ఉండగానే, మరియమ్మ గర్భంలో యేసయ్య ఉండగానే కంతులు వేశారని రాబడింది. గర్భమందున్న శిశువులు మన అంతరంగానికి సూచన, వందనాలు చెప్పుకునేటోళ్ళు మన బాహ్య శరీరానికి సూచన. బాహ్యంగా నవ్వాలి, అంతరంగంలో కూడా నవ్వాలి. ఏదో వేషధారులాగా ప్రజల కంటే పండుగలు పడితే అర్థమవుతుంది మనకు. ఇదంతా లోపల నుంచి వచ్చే నవ్వు కాదు, లోపల నుంచి వచ్చే నవ్వు ఇది కాదు. కాదు 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 ఏ నవ్వు కాదు ఇది, అంతరంగం నుంచి వచ్చే నవ్వు కాదని అర్థమవుతుంది. నవ్వినా యాక్షన్ చేసినా అర్థమవుతుంది. కానీ ఎలిజబెత్ గర్భంలో ఉన్న నవ్వు లేదా మరియ గర్భంలో ఉన్న నవ్వు ఇంతంత నవ్వు కాదు. అంటే గర్భవతులైన వారు కూడా నవ్వుతున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసయ్య పసిపాదులను చూసి నవ్వుతున్నాడట. లూకా సువార్తలో 10వ అధ్యాయంలో 21వ వాక్యంలో రాబడింది.
ఆకాశమందు పరిశుద్ధాత్ముడు నవ్వుతూ ఉన్నాడు, తండ్రి నవ్వుతూ ఉన్నాడు. జ్ఞానులైన వారికి వివేకులైన వారికి మరుగు చేసి పసిపాలులకు బయలుపరుచుచున్నాడని స్తుతించుచున్నారు అని రాయబడింది. అంటే పసిపిల్లలను బట్టి దేవుడు నవ్వుతున్నాడు, పసిపిల్లలను బట్టి దేవుడు నవ్వుతున్నాడు. అంటే పసంగ ఆ పసంగ ఓ పాట వినకపో, ఓ ఆరాధన చేయకపో, సాక్ష్యం వినకపో అని అట్ట వెతుకుతారమ్మా మీరు? వెతుకుతారా? వెతుకరు. ఆహా అమ్మ పిల్లగాడు రాకపోయింటే అయ్యా చిన్న పిల్లగాడు పోనీ అంతే. అమ్మ పెద్ద కొడుకు రాకపోయా ఎవరొస్తుడు అయ్యా ఎంజాయ్ పోనీ. అమ్మ మీ అత్తగారు కనిపించలేదామంటే ముసలి ఇప్పుడు సత్యదానికి ఎందుకు లేయా? ఆమెనేమో సత్యదామైంది, వీడేమో ఎవరొస్తుడు అయిండు, వీడేమో పోదగాడు. మీరు ఎవరు చెప్పాలి? మేము పోదా అయ్యా? ఎవరు చెప్పాలి కానీ చెప్పండి. ఏం బాధ? ఈ బాధ చల్లకుండా ఏ డ్యూటీ కన్నా అయ్యారు మీకు అనిపిస్తున్నా పిల్లలు కదా? అమ్మా 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 పిల్లలను బట్టి దేవుడు ఆనందిస్తాడమ్మా, పిల్లలను బట్టి దేవుడు ఆనందిస్తాడు, ఎవరస్తులను బట్టి దేవుడు ఆనందిస్తాడు, వృద్ధులను బట్టి దేవుడు ఆనందిస్తాడు. పసి పిల్లలకు మర్మాలు బయటపరిచి ఆనందిస్తాడు, యవనస్తులకు దర్శనం ఇచ్చి ఆనందిస్తాడు, వృద్ధులకు కళలు కల్పించి ఆనందిస్తాడు, పిల్లలకు ప్రవచనాలు ఇచ్చి ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇవన్నీ కూడా జరిగి తీరాలి. నీ యందు దేవుడు ఆనందిస్తున్నాడా? నీ యందు దేవుడు అంత్య దినము యందు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆ ఆత్మలో కుమ్మరించిన వారిలో పిల్లలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, దాసులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మనుషులందరూ ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మొగలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారందరికీ ఈ కృపను, ఆ కృపనిచ్చి దేవుడు ఆనందిస్తాడు. ఆత్మలో ఆయన ఆనందిస్తాడు, ఆత్మలో ఆయన సంతోషిస్తాడు. నీ ఎందుకు సంతోషిస్తున్నాడా? ఆత్మ ఫలాలు ఒకటేంటిది? సంతోషం. ఆత్మ ఫలాల్లో ఒకటేంటమ్మా? సంతోషం. ఆత్మ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? విశ్వాసం మూలంగా జీవించాలి కానీ వెనుకకు తీసిన ఎడల నా ఆత్మకు నీ యందు సంతోషం ఉండదు అని రాయబడింది. ఆ మాట ఎవరు రాశారంటే పౌలు రాశాడు. ఎబ్రీ చనిపోయిన మనుషులకి ఎబ్రీలకు రాశాడు ఈ మాట. ఆ ఎబ్రీలకు స్థానం ఏం వాడాడంటే నాకు ఆత్మకు సంతోషం ఉండదు అని రాశాడు. అంటే అక్కడ వాడింది ఆయన రాసినట్టుగా రాశాడు, కానీ ఆయన ఎవరి స్థానంలో రాశాడంటే దేవుని స్థానమందు రాశాడు. దేవుని స్థానం నందు ఉండి నా ఆత్మకు సంతోషం ఉండదు. మీరు వెనుక తీస్తే అనండి, వెనుక తీస్తే మీ అందు నాకు ఆత్మకు సంతోషం ఉండదు. నువ్వు వెనుకకు మరితే, నీ వెనుకకు తిరిగితే, వెనుక పడితే, ప్రార్థన చేసేవాళ్ళు చేయకుండా ఉంటే, బైబిల్ చదివే వాళ్ళు చదవకుండా ఉంటే, కానికిచ్చే వాళ్ళు ఇయ్యకుండా ఉంటే, పాట పాడేవాళ్ళు పాడకుండా ఉంటే, చెప్పండమ్మా, మాట్లాడండమ్మా. ఇద్దరు నడిపించేటోళ్ళు నేను ఒక్కదాన్ని పోతే ఎవరు తీసుకురానంటే సంతోషం ఉంటుందమ్మా? ఉండదు. దర్శనాలు అప్పుడు దర్శనాలు చూస్తుంటే ఇప్పుడు ఏం లేదంటే అర్థమైందమ్మా. చచ్చిపోయిన భార్య ముంతడు పాలిస్తుందంటే ఏం సుఖం? భార్య చచ్చిపోయింది, ముందు కూడా పోయింది, ఏం సుఖం? ఎప్పుడు అదే పాతదేనా? ఇంకా ఇటు అప్పుడు చూసి మోసే ఇటు అటు చూసి ఒక గుద్ది ఇసుకలో ఏమైంది? అంతకుడై అవమానపరచబడి అరణ్యానికి పోయాడు. అంతకుడై అవమానపరచబడి అరణ్యానికి వెళ్ళిపోయాడు. చెప్పండి, వెనుక చూస్తే ఉప్పు స్తంభం, పక్కకు చూస్తే మునిగిపోవడం, కిందికి చూస్తే పాపంలో పడడం, ఇటు అటు చూస్తే అంతకుడై అవమానపరచబడడం. ఎక్కడ చూస్తే సుఖం ఉందా? చెప్పండమ్మా, ఏడ చూస్తే సుఖం కదా? ఎక్కడ చూస్తే సుఖం ఉందమ్మా? సరే మిమ్మల్ని ఎట్లా అంటే బాధ అవుతుంది, కానీ కిందికి చూసేది ఏంటి చెప్పండి? పంది. కిందికి చూసినామంటే పంది. పంది ఎప్పుడు చూసినా ఇదే రంగు, ఇదే స్వరం. ఒక్కసారి పైకి చూస్తుంది, కాళ్ళు కట్టి పైకి తీసుకుపోతే ఓహో ఆకాశం ఇంత అందంగా ఉంటుందా, ఇంత వైభవం ఉంటుందా అన్నది. అలాగే కిందికి చూస్తే వాళ్ళందరూ పందులు, మరి పైకే చూడండి. ఇటు అటు చూస్తాయి, ఇటు అటు చూస్తాయి. ఏం చెప్పండి? కాకి సూపుడు.
కాకి ఎప్పుడన్నా వాకిట్లో వచ్చి కావు కావు అనుకుంటే ఇట్లా చూసింది అనుకోండి, ఈడ ఉంటారు ఆడ ఉన్న చూస్తారు, ఈడ ఉంటారు ఇక్కడ ఉన్న అక్కడ చూస్తారు. అక్కడ ఏ సూపులు ఇవి? కాకి సూపులు. ఏ సూపులు అమ్మా? ఈ సూపు మనసు సూపే కదా, కాకి సూపు అయితే కాదు కదా, కాదు కదమ్మా. వాళ్ళ కోపం వస్తే ఎప్పుడు వాళ్ళ ఇక్కడ చూస్తే మన ఏ సూపనా? ఇట్లా చూసేదైతే కాదు కదా. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు మనం చూడాలి. ఎటువైపు? యేసు వైపు. హల్లెలూయా. అందుకే రాజబాబు రాశాడు అందుకే పాట, హల్లెలూయా హల్లెలూయా. నడచి అలసిపోయినావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా, నడచి నా స్థితిలో ప్రకాశించు చిరంజీవుడే, స్థితిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నిలువగా, పరంజ్యోతి ముందు నిలువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు ఎంత దూరమైనా, తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా, తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో దిక్కుబడినావా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, కలువరి గిరిదనుక సిలువ మోసినా, నజరేయుడేసుని ముందు నడువగా, నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ తీరానికి చేరు ఎంత దూరమైనా. హల్లెలూయా. యేసయ్య వైపు చూడు, పక్కకు చూడకు, ఎదురుకు చూడకు, దిక్కులు చూడకు, కిందకు చూడకు. నజరేయుడైన యేసు నీలో విశ్వాసం కలిగించిన వాడు, నజరేయుడైన యేసు నీ యందు నమ్మిక పుట్టించిన వాడు, నజరేయుడైన యేసు నీకు విశ్వాసాన్ని ఉద్భవింప చేసిన వాడు, నిర్మాణం చేసిన వాడు. దావీదు 22వ కీర్తన 10వ వాక్యం అంటాడు, తల్లి గర్భమైనది మొదలుకొని నా దేవుడవు నీవే, గర్భవాసమైనది మొదలుకొని నాకు దేవుడవు నీవే, గర్భవాసమైనది మొదలు నా దేవుడవు నీవే. ఇప్పుడు నాకు శ్రమ వచ్చింది, నాకు దూరంగా ఉండకు, నాకు దూరంగా ఉండకు. నీవు జన్మలెత్తింది మొదలుకొని ఆయన నీకు నమ్మకం పుట్టించాడు. ఆయన సృష్టికర్త. ఆకాశం భూమిలే కాదు, విశ్వాసాన్ని కూడా సృష్టించగలడు ఆయన. నీలో విశ్వాసాన్ని సృష్టించాడు. ఇక్కడికి వచ్చిన మీరు అందరూ కూడా విశ్వాసం లేనోళ్ళమ్మా? బస్సులో వచ్చిన చేతులు ఎత్తండి. డ్రైవర్ దగ్గర పోయి లైసెన్స్ ఉంది అన్నమా? ఇవ్వలేదా? ఇక్కడ తీసుకొని కూర్చున్నాం కదా, ఏం ఇవ్వాలి అంటే ఆ డ్రైవర్ మీద ఎంత నమ్మకమో కదండి. కొందరు భార్య బండి మీద కూర్చుంది కానీ నిదానంగా పోని, మంచిగా పోని, కారు వస్తుంది చూడు, వాయప్ప ఆ సోదర డ్రైవింగ్ ఓ రకమైతే ఈవెన్ అనిపిస్తుంది దొరసారి. ఈ బాధ తప్పుకోలేమై అది పోతామంటే ఊగుతామంటే ఏమేమో అయితా ఉండదు. నా పక్కన ఫాస్ట్ గారు ఉండే ప్రసాద్ గారు వచ్చేది ఉండే, అయ్యగారు ఏం తిట్ట అవుతుందన్న, ఏమో తిట్ట అవుతుందండి గట్టి కోసం బీపీ ముందే పోతే కష్టం మట్టి పడుకుంటున్నాడు. అనుకోగలిగితే, నమ్మకం ఉంచగలిగితే, అమ్మ తాండూరు నుంచి ఇక్కడ రావడానికి నాకు 8 గంటలు టైం పట్టింది. రావడానికి 8 గంటలు టైం పట్టింది. 1 గంటకు రాత్రి 1 గంటకు బయలుదేరితే రావడానికి అది సమాంతరం సిటీలో విశాఖపట్నంలో అదేంటి కాజీపేటలో దిగడానికి 6 అయింది.
ఆమెకి రాక ఇంత టైం పట్టింది. 8 గంటల టైం పెట్టుకున్నాం. ఇంత టైం పడితే ఏ సైడ్ నమ్ముకుంటే మాత్రం గిత్తే టైం అంట. ఎంత గింతే టైంలో పరలోకంలో ఉండమంట. ఎందుకు వచ్చి కొట్టమ్మా. ఆయన నమ్మడానికి మాత్రం చెప్పమ్మా, ఆయన నమ్మడానికి ఏమవుతుంది? నాకు బాగా చేస్తున్నా, నా బిడ్డలు బాగా చేస్తున్నా, నా కొడుకు బాగా చేస్తున్నా, ఉద్యోగం వస్తుందా, వ్యాపారం చేయకుండా ఉన్నాడమ్మా. ఎందుకు జరగబోతుంది అనుకోని నీ సిమ్టమ్స్ అన్ని చెప్పగాను అదే నాకు తలకాయ నొప్పి చెప్పకపోతే చెప్పాడు. తుమ్ముతుంటే కూడా ఆడ మొక్కుబడి మాత్రం పేపర్ రాసిస్తే గింత కూడా అనదు. పేపర్ అయ్యా ఏమైనా బేరం కూడా అనదు. అమ్మా తీసుకపోయి కట్టేసి నిమ్మలంగా చేతులు ఒప్పుకొని ఇంటికి వచ్చి వెళ్ళిపోయి ఇంత పిజ్జా వేయడానికి నేను గాగాంత దొరికినాడు అన్నా కూడా మళ్ళా కూడా అడిగే. నేను ఎందుకు ఇట్లా గుర్తు చేస్తాను? నమ్మకం ఉందా లేదా చెప్పండి? ఉంది. నిమిషంలో పరలోకానికి తీసుకుపోయే అయ్యా అది దానికి టైర్లు లేవు, ఏం లేవు. మేఘం దానికి టైర్లు లేవు, ఉన్నాయమ్మా. మేఘానికి స్టీరింగ్ లేదు, టైర్లు లేవు, స్టీరింగ్ లేదు. ఏం మేఘం ఉండేది? మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. పరిశుద్ధులతో ఆగమనాన పయనమవుదురు. పరిశుద్ధులుగా మేఘం మీద పయనమవుదురు. మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. 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 హల్లెలూయా. ఆయన ఎంత నమ్మకం ఉంచితే మేఘం మీద అడుగుపెడతాం. అబ్బా హల్లెలూయా. వేగంగా మేఘం మీద ప్రయాణం చేస్తాం. ఆ గొప్ప విశ్వాసం నీకు రావాలి. దాన్ని కొనసాగించాడు ఆయన. ఆ విశ్వాసాన్ని అంతా కొనసాగిస్తే ఆయనకు సంతోషం ఉండదంట. వెనుకకు తీస్తే వారి యందు సంతోషం ఉండదు. ఎక్కడెక్కడ వెనుకకు తీయొద్దు. 3 పాయింట్లు చెప్పి ముగించేస్తా. నా సాక్షి నేను తనలోనే దేవుని స్తోత్రం కలగాలి. ఎక్కడ మనం వెనుకకు తీయొద్దు. 24వ వచనంలోని హెబ్రీ పత్రిక, అందరూ మానుకున్నచున్నట్టు సమాజముగా కూడుట మానక. అమ్మా మానక మానక అంటే అర్థమైంది ఆగిపోక, వెనుకకు తిరగక, మళ్ళీపోక, ఇక నేను రానే రాను అనక. నేను రానంటే రాన్ అని అనక. కొందరు వెనుకకు తీసిరంట, వెనుకకు మళ్ళీంట. వెనుకకు తీసిన వారు లాగా వస్తున్నారు అని మీరు పక్కలో చూసుకోండి. పక్కలో చూడండి. నీ పక్కన పోయిన వారం ఉన్నారు, ఉందో చూసుకోండి. పెళ్ళైపోయినారు, పెళ్ళైపోయినారు, పెళ్ళై కట్టడానికి పోతుంది. అట్లా పోయినా వీళ్ళకి అన్ని ఇట్లాంటివి వస్తాయి అన్నమాట. కడుపు చల్లకుండా అదేందో ఏమో. కొంచెం ఒకరు ఎట్లుంటే అత్తగారింటి కాడ బిర్యానీ తిందామని సంతోషం ఉండదు. తల్లిగారింటి కాడ పుట్టికూర తింటే కూడా పుట్టినీళ్ళు అంటుంది. తినేది పుట్టికూరే కానీ పుట్టినీళ్ళు అంటూ చెప్తుంది. కటకకారం తిని కూడా కన్న తల్లిళ్ళు అంటుంది. అందరికి కొందరికి అంత ఇష్టం, అంత సంబరం. అదంటే ఏసైనా ఏమంటాడు? సొంత ఇల్లు మర్చిపో అంటాడు, స్వజనం విడిచిపో అంటాడు. దేవుడు నిన్ను దేవుని ఇంట్లో, దేవుని మందిరంలో నిన్ను ఉంచాడు. హల్లెలూయా. ఆ ఇంటని ఉండాలి, ఆ ఇంటని ఉండాలి. ఏం చేయకూడదు? వెనుకకు మానుకున్నారంట కొంతమంది. మానుకున్నారంట చెప్పండి. మానుకున్న వాళ్ళని గుర్తొస్తే అయ్యా మానుకోకు మానుకోకు మానుకోకు, రావాలి రావాలి రావాలి. ఉపవాస ప్రార్థనకు ముందు రాలే, ఆన్లైన్ ప్రార్థనకు ముందు రాలే, సేవకుల మీటింగ్ నువ్వు రాలే. చెప్పండి. శుక్రవారం కృతజ్ఞత కొరకు నువ్వు రాలే, లేదా శనివారం సిద్ధపాటు కొరకు నువ్వు రాలే, పల్లారాధనకు నీవు రాలే. రాలే ఏం చేయాలమ్మా? రాని వారిని హెచ్చరించాలంటే ఎందుకు రాకపోతే మరి? అయ్యగారి ఫోన్ చేయాలా? అమ్మగారి ఫోన్ చేయాలా? ఎక్కడ చేయాలా ఫోన్? వెళదామని జనుడు నాతో అనినప్పుడు నేను సంతోషించి మందిరానికి వెళ్దాం జనుడు నాతో అంటే నేను ఏం చేస్తుంది? సంతోషించి తిని. అరే మందిరం అంటే ఒక మార్చుతా కదమ్మా. మందిరం అంటే ఒక మార్చాలా అదమ్మా. బ్రాంతి షాప్ అంటే అయిపోయా, ఎక్కడ ఉద్యోగం వస్తుంది. ఏంటి అట్లా వద్దన వస్తారా?
అప్పు చేసినా దాపుతాడు మనోడు. ఆ దినం సమీపించుకున్నది. ఏ దినం? ఆదివారం దినం వస్తుంటే దాని కొరకు సమీపించుకున్నది. ప్రభు రాకడ దినం వస్తే దాని కొరకు. ఆ దినం వస్తా ఉంటే మరలా సమీపించడానికి, మరలా రావడానికి ఏం చేయాలంటమ్మా? హెచ్చరించుకోవాలంట, పురికొల్పుకోవాలంట, ఆలోచించాలంట. ఆ దినం వస్తాడు మరింత ఎక్కువగా కూడుకోవాలంట. కూడుకోవడానికి మన ఆలోచన కూడా చేయాలంట. అమ్మలకు అందరూ కూడి రాకపోయామా అమ్మని పిలుస్తాం. వాళ్ళు ఏమేమో చెప్తుంటారు మీకు. చెప్తుంటే మన అమ్మ తింటే పోమా, మన నాన్న తింటే పోమా అనుకుంటామా? మా అమ్మ తింటే నేను రానంటవా? మా అన్న తింటే రానంటవా? ముఖం చూడలే అంటవా? మన ఆత్మీయతను కోపం చేస్తే అయ్యగారు కోపం చేసినట్టు అనిపోయాడు. కానీ అమ్మగారు ఏమైనా కోపం చేస్తే చెప్పండి. అమ్మగారు కూడా ఏమన్నా మీరు అమ్మగారు అయ్యారు ఉన్నారు నాకు అర్థమైంది. కానీ దేవుని స్తోత్రం కలుగును. చెప్పండి హల్లెలూయా. ఏమన్నా 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 చూస్తే అట్టుంది కానీ నీకు అర్థం కాదక్క. చూస్తే అట్టున్నాడు కానీ ఆయన నీకు అర్థం కాదక్క అంటారు కొంతమంది. నువ్వన్నాక మా అత్త కాదు, మా అమ్మ ఎట్ట కాదు, లోపలనే ఎప్పుడు మాత్రం పురుగు తిరుగుతుంది. ఎప్పుడు తిరుగుతుంది తెలియదు. మంచిగా ఉంటుంది సనబియ్యం అని చెరిగి దేశంలో ట్రంక్ పెట్టడంలో ఏదో వస్తాం కదా, ఎప్పుడు పడుతుందో తెలియదు. పురుగు నల్ల పురుగు పడుతుంది. అవునా కదమ్మా? పడుతుందా? చెరిగి పోసిన పురుగు కనిపిస్తాయా? మేము ఆదివారం ఎంత జరిగినా అప్పుడప్పుడు పడతాం. ఎన్నో దాడ ఎంత జరిగినా మనసు కనబడుతుంది, గుండెలన్న పడుతుంది, మాటలన్న పడుతుంది. ఇట్టాడు పట్టే పురుగు పట్టే గట్ల కాదమ్మా. ఇంత కూర్చోలో అయిపోయి నాకు కూర్చునే సంగతి కూడా చెప్పి అక్క జర టైం లేట్ అయినా కన్న వరకు అయిపోయి. నాకు ఒక్కట కొడల బాధ, అత్త బాధ, భార్య బాధ, ఇంటి పక్కన ఒక్క బాధ. నాకు పాస్టర్కి ఏమర్థం అయితే పట్టే పురుగు అంటే అయిపోయాక నేను రాదుడు కంటే నేను రాదుడు. నాకు ఎక్కనీయకు, నాకు తగ్గనీయకు, నాకు అని ఆ యొక్క కిడ్నీ చూడడం మొదలు పెడతాడు. పట్టే పురుగు. అందుకే ఇట్లా అలవాటు అయ్యి అగ్ని ఆరదు. మన రాకముందు ఇది చంపుకోవాలి. అది రాకముందు అలవాటు అన్నిటినీ చంపేసేయాలి. నేను స్తోత్రం కలుగాక. అయితే విషయం ఏంటంటే వెనుకకు మళ్ళితే సమాజంగా కూడడానికి, వెనుకకు మళ్ళితే యేసయ్యకు సంతోషం ఉండదు. వెనుకకు మళ్ళితే సంతోషం ఉండదు. 82వ కీర్తనలో 50వ వాక్యంలో దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. చెప్పండి గట్టిగా, దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడు. దేవుని సమాజం వస్తే ఎవరు కనిపిస్తారమ్మా? దేవుడు కనిపిస్తాడా? పడుకున్నాడు కనిపిస్తాడా? కూర్చున్నాడు కనిపిస్తాడా? నిలుచున్న దేవుడు. నీ కొరకు ఎంత నిలబడతాడు, నీకు తోడుగా నిలబడతాడు ఆయన, నీ పక్షం నిలబడతాడు ఆయన. హల్లెలూయా. నీతో ఆయన నిలబడతాడు, నీ అందాన్ని నిలబడతాడు. నేను చెప్పాను, స్టెఫెన్ అన్నట్టు ఆయన రాళ్ళతో కొడుతున్నారు, రక్తం వదిలై పారుతా ఉంది, పన్ను కొరుకుతున్నారు, రాళ్ళు చుడుతున్నారు, రక్తం వదిలై పారుతా ఉంది. యేసయ్య స్టైల్లో ప్రార్థన చేశాడు, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎదగదు కనుక వీరిని క్షమించు అన్నాడు. యేసు ప్రభు అయ్యగారు కూర్చున్నారు కదా, అట్ట కూర్చో అయ్యగారు పక్కన కూర్చున్నట్టు, కుడి పార్శ్వం కూర్చున్నట్టు యేసయ్య అట్ట కూర్చున్నాడు. ఏం తక్కువ ఉన్నది, కుడి పార్శ్వం కూర్చున్నాడు, తండ్రి కుడి పార్శ్వం కూర్చున్నాడు. ఎవరు? యేసయ్య. స్టెఫెను కింద ఏం చేస్తున్నాడు? రాళ్ళ దెబ్బలు, రవ్వల దెబ్బలు, పన్ను కొరకటం, ఇవన్నీ రక్తం వరదలై పారుతా ఉంటే తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎదగరు అంటా ఉంటే యేసయ్య కనిపించినంత వీడెవరు కింద నాలాగా నా స్టైల్లో ఒకడు ప్రార్థన చేస్తున్నాడని కూర్చున్నవాడు లేచి నిలబడ్డాడట. కూర్చున్నవాడు ఎవరి స్టైల్లో? యేసయ్య స్టైల్లో ప్రార్థన చేశాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎదగరని. కూర్చున్నోడు లేచిపోయి, ఏ స్టెఫెన్ రాళ్ళు తగ్గుతలేవా, దెబ్బలు తగ్గుతలేవా, రక్తం వరదలై పారుతా ఉంది, పళ్ళు కొరుకుతుంది, ఇంత ఏమి లేదా అంటే ఆయన అంటాడు, తండ్రి కుడి పార్శ్వమున నిలుచున్న మనుష్య కుమారుని చూస్తున్నాను. దేవుని సమాజంగా కూడితే ఆయన నీ
వరకు కూర్చున్నా లేస్తాడు. హల్లెలూయా. కూర్చున్న వాడిని గురించి మార్కు రాస్తాడు. చివరి 16వ చివరి వచనంలో మార్కు రాస్తాడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు అని. యోహాను రాస్తాడు, ప్రకటన గ్రంథంలో 1:12 వాక్యం రాస్తాడు, మనుష్య కుమారుని పోలిన ఒకడు 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుట చూస్తున్నాను. నీ కొరకు తిరుగుతాడమ్మా ఆయన, నీ కొరకు ఆయన తిరుగుతాడు, నీ కొరకు ఆయన నడుస్తాడు, నీ కొరకు ఆయన నడుస్తాడు. కొరింథీ పత్రికలో రాస్తాడు, 2 కొరింథీ పత్రికలో 6:18 రాస్తాడు, నేను వారిలో నివసించును, వారి యందు నేను సంచరించును, వారికి నేను దేవుడినై ఉండును, వారికి నేను తండ్రినై ఉండును. చెప్పండి, వాగ్దానం చేస్తాడు సర్వశక్తి గల ప్రభు. నీ కన్నుంటే పక్కన ఆయన ఉన్నాడు. ఏముంటే కన్నుంటే ఏందమ్మో యేసునేమనుకున్నావు, ఏందయ్యో యేసునేమనుకున్నావు, ఏందమ్మో యేసునేమనుకున్నావు, ఏందయ్యో యేసునేమనుకున్నావు, తోడునేనన్నాడు నీడనేనన్నాడు, తోడునేనన్నాడు, వేడుకున్న తోడనే వెంటనుంటనన్నాడు. ఏందమ్మో యేసునేమనుకున్నావు, ఏందయ్యో ఏందమ్మో మాటవాడమన్నాడు, ప్రార్థించామన్నాడు, మాటవాడి ప్రార్థిస్తే పక్కనుంటానన్నాడు. ఏమనుకున్నావు ఏసైనా చర్చకొస్తలేవు అనాలి. ఆయన పక్కన ఉంటాడు ప్రార్థిస్తే కదమ్మా, ఎంటుంటాడు ఆయన ప్రార్థన చేస్తే. ఏం మనుషులా ఎడబోతున్నావు, టికెట్ ఎంత, తోడుగా ఉంటాడు. ఆయన నిలుచుంటాడు నీ కొరకు, వెనుకకు తిరగకు, నీ పక్కన నిలుచుంటాడు, నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీ కొరకు లేస్తాడు, వెనుకకు తిరగొద్దని రాబడి. రెండో విషయం ఏంటంటే 26వ వచనం, 26వ వచనం ఎబ్రీ పత్రిక 10:26 అక్కడ రాబడింది, మనం విశ్వాసులారా, దేవుని పిల్లారా, సేవకులారా, మనం సత్య విషయమైన జ్ఞానం పొందిన తర్వాత ఏ పూర్వకంగా బుద్ధి ఉందా మీ అందరికి? ఉందా? అది ఉందా? ఏ బుద్ధి ఉంది? నాకు రాబుద్ధి అవుతలేదు, నాకు వినబుద్ధి అవుతలేదు, నాకు చూడబుద్ధి అవుతలేదు, నాకు ప్రార్థన చేయబుద్ధి అవుతలేదు, మానబుద్ధి అవుతలేదు. మా అత్తగారు ఒకరికి కాల్చబుద్ధి అయిందట. మా అత్తగారులో నా భార్య వాళ్ళ ఊర్లో ఒకరికి కాల్చబుద్ధి అయిందంట. 60 గొర్రెలు కాల్చేసినాడు, 60 గొర్రెలు కాల్చాడు. పాస్టర్ అన్నది ఏందిరా రాత్రి ఇట్లా అయిందంట అంటే, ఏం లేదమ్మా కాల్చబుద్ధి అయిందంటున్నాడు. ఏం బుద్ధి అంటే ఓ అమ్మాయి పెళ్లి చేసిన మేమే, అబ్బాయి పేరు అనిల్, అమ్మాయి పేరు అంజమ్మ. నా దగ్గర చెప్తున్నాడు, ప్రేమ పెట్టుకుని అనిత అని పెట్టుకున్నాడు పేరు. దీని పేరు అంజి, అని పేరు అనిల్, భార్య పేరు అనిత అని పెట్టుకున్నాడు, కలవాల పేరు అని పెట్టుకున్నాక చిన్న పంచాయతీ అయింది. నేనే చేసిన పెళ్లి చేస్తే, హల్లెలూయా, చేస్తే చిన్న పంచాయతీ అయింది. ఈ అనిల్ మాటింటలేడనా, ఈ అనిల్ మాటింటలేడనా అన్నది. మరి ఎందుకమ్మా అంటే, నాకు కోపం వస్తుందని మీరు అంటుంది. ఆవిడ ఏముంది ఏందట, కోపం వచ్చిందంట. మరి ఏం చేసినావు చెప్పండి, నాకు కొట్టబుద్ధి అయిందంటుంది. కొట్టబుద్ధి అయి చేతి కొట్టకూడదు, మనం చెప్పుతో కొట్టి కొందరు కొట్టబుద్ధి అయితే దాపనమైన నా ప్రాణానికి చేసుకున్న సుఖం లేదు, సుఖం లేదు, ఇంటికి వచ్చిన సుఖం లేదు. ఇదేనా బుద్ధి కాదా? కాదే కదా. ఏ బుద్ధి అట? సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం కలిగి వెనుకకు వెళ్తే బుద్ధిపూర్వకమైన పాపం చేస్తే బలి, వాటికి మీరు చేసిన పాపాలకు బలిగా ఉండదు. కానీ న్యాయ తీర్పునకు భయముతో నువ్వు ఎదురు చూసినట్లయితే
విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఉండును. తీక్షణమైన అగ్ని. దేవుని పిల్లరా, సత్యం తెలుసు నీకు, వెనుకకు మళ్ళీపోకు. నిజం తెలుసు, వెనుకకు తిరగకు. సత్య విషయ అనుభవం తెలుసుగా, సత్యం ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘాన్ని చెప్పాడు, సత్యమును సంఘమునకు ఆధారం అన్నాడు. సత్యమనే స్తంభం సంఘం, అది ఆధారం అని రాయబడింది తిమోతి పత్రికలో. కనుక సత్యం నీవై ఉన్నావు, సంఘం కూడా సత్యమై ఉండాలి. నువ్వు ప్రకటించే వాక్యం సత్యమై ఉన్నది. ఆ సత్యవాక్యంలో నువ్వు బ్రతకాలి. ఆ సత్యవాక్యం కొరకు నువ్వు జీవించాలి. హల్లెలూయా. సత్యవాక్యం కొరకు బ్రతకాలి. సత్యం గురించిన జ్ఞానం. అమ్మా గమనిస్తున్నాను బుద్ధిపూర్వకంగా. ఒకరోజు నేను అందరి పాస్టర్లకు నాకంటే ఎన్నుకొచ్చిన వాళ్ళు కూడా చర్చలు అయినవి, నాకంటే ఎన్నుకొచ్చిన వాళ్ళందరికీ కూడా చర్చలు అయిపోయినాయి. నేను పెద్ద పాస్టర్ అయింది, సీనియర్ పాస్టర్ నాకు ఏం లేదని ఓ రోజు ఏం చేసినానంటే బుద్ధిపూర్వకంగా నువ్వు 1,50,000 రూపాయలు అవసరమైంది. అప్పుడే ఆ స్థలం చూసిన అయ్యగారు చెప్పాడు కదా, స్థలం తీసుకున్నామని నా విన్నంట, కట్టాలంటే నా విన్నంట, నీ వల్ల అవుతుంది అంటాడు కదా. నేను నాకే నష్టం ఏమంటారు కదా, సేమ్ అనిపించి నా పక్క వాళ్ళందరూ కట్టుకుంటున్నాను, నేను కట్టకపోతే ఎట్లా అని ప్రార్థన చేసుకున్నా. ప్రభువా యేసయ్య, నేను 15 మందిని అడుగుతా, ఒక్కొక్కరిని 10,000 అడుగుతా, వారు ఇస్తేనేమో నీ చిత్తం, ఇవ్వకపోతే లేదే అనుకొని ఒక్కొక్కరిని మొదలుపెట్టాను. పెద్ద అయ్య గారు వాళ్ళు 10,000 ఇస్తారా? అయ్యా మీరేమంటే మంచిరాలయ్య గారు, లేకపోతే మన్నమరయ్య గారు, మీ అయ్య గారు ఇస్తారా అనుకుంటా. 15 మంది అడిగినా గారు. 15 మందిలో 14 మంది అందరూ ఏమనుకుంటూ ఇచ్చేసింది. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, దేవుని చిత్తమే అనిపిస్తుంది. ఓ 15వ వ్యక్తిని అడిగిన, 15వ వ్యక్తిని అడిగితే ఆయన ఇచ్చిండు కానీ ముఖం మీద అంటే నోటి మీద ఇట్లా వేసుకొని నువ్వు స్టెఫెన్ పాస్టర్వేనా అన్నాడు. నువ్వు స్టెఫెన్ పాస్టర్వేనా అన్నాడు. దేవుని పట్టుకొని నన్నే, ఎవరి ముందులో కాదు నన్నే, నువ్వు స్టెఫెన్ పాస్టర్వేనా అన్నాడు. అంటే నాకు ఆ 14 మంది ఇచ్చిన సంతోషం అంతా పోయింది. కాడ స్టెఫెన్ పాస్టర్వేనా అనగానే కొంచెం ఆలోచించి తీసుకున్నా కానీ బాధ లోపల కొట్టుకుంటుంది. ఈయన నేనంటే చాలా ఇష్టం, నా వాక్యం అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమిస్తాడు, కష్టాల్లో నిలబడతాడు, అండగా ఉంటాడు. ఇట్లాంటి ఆయన సరే అదే పోయింది అనుకున్నానేమో. ఇచ్చిండు 10,000, నీవేనా అని ప్రస్తావన చేశాడు. మొత్తం మీద ఆ డబ్బులు పెట్టి స్థలం కొన్నాడు. ఏమీ సుఖం లేదు. 2019లో కొన్నా, 2009లో కొన్నా. 2009లో కొంటే 2003 వరకు, 2024 వరకు, 2024 వరకు ఆ సమస్య తీరలే. రిజిస్ట్రేషన్ అయిన మోటివేషన్ అయితే అమావాతం తీసుకుపోయి నన్ను జైలు పెట్టారు, కంప్లైంట్ చేశారు. వాళ్ళు వచ్చి అంటారు, మహిళా మండలి వెనుక ఉంటుంది కదా, ఆమె ఆడాలి. ఆమె నన్ను అన్నది, నీ దీపం ఆరిపోతుందిరా, నీవు వస్తావురా, నీవు ఉండవురా అన్నది. రోడ్లో పట్టుకోనంటే ఫోన్ చేసిన ఊరికే, ఫోన్ ఇట్లా పట్టుకొని, సార్ ఈమె చూడు సార్ అన్న ఊరికే తిరుగుతుంది ఫోన్లో. అంటే నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా అనుకొని పెట్టేసింది ఫోన్. నీ దీపం ఆరిపోతుంది, అపాయంలో ఉపాయం కావాలి కదా అంటే నీ దీపం ఆరిపోతుంది. నేను ఇట్లా కానీ రో అని అంటుంది. అంటుంటే ఎంత తప్పించుకోవాలని, సార్ ఈమె చూడు సార్ అన్న. నేను పోలీస్ స్టేషన్ ఉన్నా అనుకొని పెట్టేసింది. నేను చర్చలో మీటింగ్లో ఉన్నా, వాక్యం చెప్తున్నా. వాళ్ళ చెల్లెలు వచ్చి ఆమె మీద పెట్రోల్ పోసి అడ్డుపెట్టేసింది. పెట్రోల్ పోసి అడ్డుపెట్టి చనిపోలేదు. వెంటనే ఎస్ఐ గారు నాకు ఫోన్ చేశారు, సార్ స్టెఫెన్ అంటే మీరేనా? అవునయ్యా, మన నాన్న కాల్చుకున్నది మీ పేరు చెప్తుంది అన్నాడు. నా పేరు చెప్తుంది సార్, నేను వేరే ఉన్నా అని నేను అంటున్నాను. కాదు వాళ్ళ చెల్లెలు ఎవరు పోసిందంట, ఒకసారి నువ్వు రావాలి పోలీస్ స్టేషన్ అన్నాడు. నేను వస్తా కానీ ఇక్కడ మీటింగ్ ఒకసారి నేను పాస్తాను అంటే ఆయన అన్నాడు, సరే ఎప్పుడు వస్తావు త్వరగా అని చెప్పన్నాడు. ఆయన ఆమెతో కాలిపోయిన ఆమె వెంటనే చనిపోలేదు. అది చెప్పి మాట్లాడతాయా ఎలా దాచుకున్నామంటే, పాస్టర్కి అమ్మేది వాస్తవమే, ఇచ్చింది వాస్తవమే, ఆయన నాకు డబ్బులు ఇచ్చింది కూడా వాస్తవమే, రిజిస్ట్రేషన్ చేసింది వాస్తవమే, మోటివేషన్ చేసింది వాస్తవమే. కానీ మా చెల్లెలకు నేను వాటా ఇవ్వలేదని నా మీద పెట్రోల్ పోసి అంటుపెట్టింది. అది పాస్టర్ గారు నాకు డబ్బులు ఇచ్చిందని చెప్పింది. చెప్పి చచ్చిపోయింది. అప్పుడు చెప్పి చచ్చిపోయింది. ఎస్ఐ గారు నన్ను అప్సెట్ చేస్తున్నానంటే నీవంటే దైవజనుడు అయ్యా,
నేనే చేతులారా నేను తీసుకుపోయి జైలు ఎక్కించుకోండి. కానీ ఆమె ఇచ్చిన సాక్ష్యం నేను బ్రతికించిందని చెప్పి బుద్ధిపూర్వకంగా నోరు జారిన జాగ్రత్త. బుద్ధిపూర్వకంగా నోరు జారిన విశ్వాసులారా, కుక్కలకు కూడా ఉన్నాయి మీసాలు, మనకే కాదు. కుక్కలకు లేవా? పిల్లలకు లేవా? నీకేమున్నట్టు తిప్పకు. దీపం ఆరిపోయినామని నాకు పోతుంది అనుకుంది. నా దీపం ఆరుతుంది అనుకున్నది కానీ ఆమె దీపమే. దయచేసి చెప్తున్నా, బుద్ధిపూర్వకమైన పొరపాటు ఎప్పుడు చేయదు. 3వ పాయింట్ చెప్పి ముగించేస్తా. 37వ వచనం, 10:37. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది. ఇక కాలం బహు కొంచెంగా ఉంది. మనుషుడవాడు ఆలస్యం చేయకవచ్చును. 34 ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యం స్థిరమైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. ఏం కోల్పోవుటకు? ఆస్తి. ఏం కోల్పోవుటకు? ఆస్తి కోల్పోవుటకు. పాట మాత్రం పాడతావు, కోల్పోయినవన్నీ అమ్మో వస్తాయి పోతుందంటే ఉండదు. చెరలో ఉన్న వారిని, కష్టాలలో ఉన్న వారిని, జైల్లో ఉన్న వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారిని, ఇరుకుల్లో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని, వేదనలో ఉన్న వారిని, వ్యాధిని అనుభవిస్తున్న వారిని, సమస్యలో ఉన్నటువంటి వారిని చేరదీయడానికి, కనికరం చూపడానికి, నీ ఆస్తి కోల్పోవడానికి రెడీ? నీ ఆస్తి కోల్పోవడానికి రెడీ? నీ ఆస్తి ఇవ్వడానికి సిద్ధమా? ఏం చెప్పండి. ఇస్తావా? ఇవ్వమా? అయ్యగారికి ఎవరు ఇచ్చారండి? కేరళ నుండి. వాళ్ళు రాజమండ్రి ఉన్నారా? ఒకళ్ళు చర్చకొస్తాడా? రాజమండ్రి రాడా? అబద్ధాలు చెప్తాడు. వస్తాడా? రాజమండ్రి తెలంగాణ లేదా కట్టేది అంటే వాళ్ళకి ఏముంది? కోల్పోయే మనసు ఉంది. అలా భార్యకి ఏముంది? చర్చి కట్టే వస్తావు, ఇల్లు కూడా కట్టినా. కోల్పోయే మనసు ఉంది, ఖర్చు పెట్టే మనసు ఉంది, నష్టపోయే మనసు ఉంది, కోల్పోయే మనసు ఉంది. ఇవ్వగలవా? ఒక దైవం నాకు తెలుసు. జోసఫ్ అనే దైవజనుడు, విశాఖపట్నం ఆయన. ఒక దైవజనుడు మంచి వర్తమానికుడు, ఆయన చెప్పండి శాస్త్రి. జైల్లో ఉండదు, వేరే దేశానికి వెళ్ళి ముస్లిం కంట్రీకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్తే పిలిచినోడే కేసు పెట్టాడు ఆయన మీద. పెడితే 6 లక్షల రూపాయలు ఖర్చు చేసి అక్కడి నుంచి బయటకు తీసుకున్నాను. 6 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే, అయ్యా మాకు అన్నవు కాదు, తమ్ముని కాదు, నీ ఒక రోజు నీ చర్చలో కూర్చున్నాను కాదు, నీ వాక్యంలో కాదు, నీ దగ్గర ట్రైనింగ్ అయిన కాదు, ఎందుకయ్యా నా మీద ప్రేమ అంటే, డబ్బు కాదు కదా నాకు కావాల్సింది సేవకుడు. ఎవరు? సేవకుడు. ఖర్చు చేశాడు, తిరిగి అడగలేదట. కోల్పోవడానికి సంతోషించాలి మనం. ఏం పోవడానికి? కోల్పోవడం అంటే ఏందమ్మా? పెట్టేయాలి, మర్చిపోవాలి. మళ్ళీ వస్తాయి కాదు, వడ్డీకి ఇచ్చినట్టు కాదు, ఫైనాన్స్ అయిన మళ్ళీ వస్తాయని కాదు. 2 ఇస్తే 3,000 తెలుసు. వాళ్ళ విశ్వాసి 3 అన్నదమ్ములు. ఒక విశ్వాసి 3 అన్నదమ్ములు. అన్నదమ్ములు 2 విశ్వాసులు కాదు. వాళ్ళ అన్నవాళ్ళతో మాట్లాడినా, నేను వేసుకోవాలని అనుకున్నాను, దేవుడు మాట్లాడుతూ ఉందన్న, వారి ఆస్తిలో బాగా తెలుసు. కానీ మరి నాతో పాటు పాస్టర్ గారు వాళ్ళ నాతో పాటు పాస్టర్ గారికి కూడా భాగం ఇవ్వాలన్నా జరిగింది. సాంద్రంగా ఉన్నా, ఇది 3వ అధ్యాయంలో ఉందన్నా, 7వ వచనంలో ఉందన్నా, భాగం ఇవ్వాలన్నా. అరే మా ఎదుక పుట్టిందా, ముందు పుట్టిందా అంటే, నువ్వు మా తమ్ముడు అయితే మా ఆయన పెట్టుకొస్తున్నావు అంటే, ఆయన ఆత్మీయ సహోదరుడు అన్నా, ఇవ్వాలని అంటే వాళ్ళతో పాటు పాస్టర్ గారికి ఆస్తి ఇచ్చాడు. 3 ఎకరాలు. 3 ఎకరాలమ్మా, కొడంగల్లో ఉంది. అవసరం చూపిస్తారండి. ఆస్తిలో భాగం మెషక్ 9 ఎకరాలు, 3 ఎకరాలు కాదు, 9 ఎకరాలు. మా సంటపడి ఒక అబ్బాయి పేరు చంద్రమౌళి, వాడు వైపు ఇచ్చిండు. 15 ఎకరాలు. పాస్టర్ గారు
ఏంటంటే నేను నీకు ఇస్తానని వాక్యం చెప్తుంది. కోల్పోతాను, కోల్పోవడానికి రెడీ కావాలి. ఈ మందిరం ఎంతసేపు అయ్యా? ఈ మందిరం ఎంతసేపు లేవడానికి? అయ్యలేడు మన అయ్యలే. చెప్పు గట్టిగా, సపండి కొట్టు, హల్లెలూయా. కోల్పోవడానికి రెడీ, కోల్పోవడానికి సిద్ధమైతే నువ్వు రెడీగా ఉండగలిగితే ఆయన నీ అందరూ సంతోషిస్తాడు. నష్టపోవడానికి. చివరి మాట 12వ అధ్యాయంలో 3వ వరుస చూస్తే ఆనందం ఉన్నదని, సంతోషం ఉన్నదని, తనకు ముందున్న ఆనందం ఉన్నదని అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమందు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవమానం ఉంటే, అవమానపరిస్తే వెనుకకు వెళ్ళిపోతాం. అవమానపరిచే అనుభవాలు ఉన్నాయి ఆయన జీవితంలో. అవమానాలు ఎదుర్కొంటున్నాం ఆయన జీవితంలో. అవమానం తెలుసా నీకు అవమానం అంటే? చెప్తే ఇవ్వండి. నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతున్నా, ఒక ఇంట్లో కూడి కాలం జరిగించి ఆ ఇంటి పక్క వాళ్ళు ఎవరు కూడా ఇట్లా అయ్యారు వచ్చిపోతారని చెప్పుకున్నారు. ఆమెను చూస్తే దుర్వాసన, ఏ వాసన? చెట్ట వాసన, పక్కన ఉండలేరు. అట్లాంటి వాసనతో వచ్చి ఇల్లుగలు ఒప్పుకుంటలేరు, పక్కలు ఒప్పుకుంటలేరు. ఆమె వస్తుందంటే ఆమె దారిలో ఆ డోర్ దగ్గర నిలబడి అయ్యగారు పోతుంటే కాలు తగిలితే చాలా అనుకుని ఉంది. ఇంత కాలు తగిలితే చాలా అయ్యగారు ఉంటే వీళ్ళందరికీ చూస్తున్నారని కాలు సంగతి ఎందుకు నేను దగ్గరికి పోదామని వెళ్ళి ఆమె చేతుల నుంచి ప్రార్థన చేసిన. వచ్చే వాళ్ళు లేచి ఆరోగ్యం వచ్చింది. వాళ్ళ బిడ్డ ఉంది. నిన్న ప్రార్థన చేసావా? మీరు లేరు, సేవకుల మీటింగ్ ప్రార్థన చేసాం. ఆ అమ్మాయి బట్టలు లేకుండా 18 సంవత్సరాల ఏజ్లో రోడ్ల మీద తిరిగేది, ఒళ్ళు కొట్టుకుని అనుకుని తిరిగేది. అలాంటి టైంలో దేవుడు బాగు చేశాడు. వివాహం చేసాం, ఇప్పుడు నేను బాగా కూర్చుంది. వాళ్ళ తమ్ముడు కొడుకు సోమరోగం వచ్చేది, చెవుకో రింగు, కాలుకో అడుగు. వాడు కొన్నిసార్లు నీళ్ళలో పడేటోడు, నిప్పులో పడేటోడు, పొయ్యిలో పడేటోడు. అలాంటివన్నీ ప్రార్థన చేస్తే బాగైంది. నేను అన్నది ఏంటంటే, సేవకులకి ఏదైనా పొరపాటు ఉంటే బాబు దేవుడు చూసుకుంటాడు. సేవకులతో నోట్లకు నోరు ఎక్కువ, చేతిలో సరిగా ఎక్కువ, వాళ్ళ మాటలు వాళ్ళ కోసం ఏం మాట్లాడకు బాబు అని చిన్న మెసేజ్ పెట్టాను అంతే. నేనే మెసేజ్ పెట్టా. వాడు అంటాడు చెప్పి, నాకు ఏ మెసేజ్ పెడకో, నాకు ఏ మెసేజ్లు పెట్టకు, ఏ మెసేజ్ పెట్టకు. నాకు మా అన్నవా, మా తండ్రివా, మా నాన్నవా, మా పాడవనివా? ఇది అవమానమేనా? వారు మాట్లాడక 2 నెలల ఇంకా కారణాలుంటే బాగుపడతానుకుని వచ్చిన ఆమె మనసు ఏమైపోయింది? అయ్యా నేను చచ్చిపోతానుకున్నా, నాకు తల్లి అంటే మా అమ్మ, మా అబ్బ కాదు, నీవే తల్లి, నన్ను నా భార్య పట్టుకునే అమ్మాయి అన్నది. అట్లాంటి ఆమె ఇప్పుడు ఫోన్ చేసి నా కొడుకు పుట్టినప్పుడు కూడా ఇష్టపడుతుంది కదా. అవమానం కదా? ఇట్లాంటివన్నీ మనం నిర్లక్ష్యం చేయాలట. వాళ్ళ తమ్ముడు ఇవన్నీ మాట్లాడాడు. అయ్యా నేను ఇట్లా మాట్లాడుతుంటే నీకేమనిపిస్తలేదంటే, నాకు ముందున్న ఆనందం ఉంది కాబట్టి ఇవన్నీ అవమానం, నిర్లక్ష్యమే. అవమానాన్ని ఇది వెనుకబడేటట్టు చేస్తుంది. సంతోషించు, దేవుని కొరకు బ్రతుకు. అలాగే దేవుడిని సిద్ధపరుస్తాడు. పాట మాత్రం పాడతాం. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరు సంపదలన్నీ దూరమైపోయినా, నేను చర్చికి రానులే, నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే. ఈ పాటల పుస్తకం నా దగ్గర ఉంది. ఉపవాసాలను ప్రార్థన చేశారు. చంద్రశేషకుడిలో మా తాత ముత్తాతలు పూజారులు. నాకు యేసుప్రభు అంటే గిట్టేది కాదు. పాస్టర్లకు రాజేసి కొట్టేవాడిని. వాళ్ళకి గేలి చేసేటోడిని, అపాసం చేసేటోడిని.
ఓ రోజు పాస్టర్ గారు వచ్చి చెక్కయ్య కిందికి దిగు అని వాక్యం చెప్తున్నాడు. నేను మిద్ది మీద పడుకున్నాను ఉదయం 7 గంటల వరకు. మన ముఖం మీద ఎండ పడితే తప్ప లేవు కదా. ఉదయకాలం 7 గంటలు ఎండ పడితే తప్ప లేవు. పదపడి కూడా పాస్టర్ గారు స్వార్థ చెప్పుకుంటా చెక్కయ్య త్వరగా దిగు అని వాక్యం చెప్తాడు. ఇంతలో రాయి తీసుకున్నా, నా పేరు చెక్కయ్య కాదు బాలకృష్ణ అని. తమ్ముడు నేను నీ కోసం చెప్పలేదు తమ్ముడు, బైబుల్ చెక్కయ్య తమ్ముడు ఆయన కోసం చెప్పినా అట్లా సంగతి అని చెప్పి అట్లా నేను నాకు వివాహం నాకు పెళ్లి కాక ముందు 18 సంవత్సరాల ఏజ్లో దురాత్మతో పీడింపబడి వినాయక చవితి పండుగలో నిమజ్జనం చేసేటప్పుడు నాకు ఆట పాటలు చాలా ఇష్టం. ఏ పూజ అయినా ఏదైనా ఉండని పాటలు అంటే ఇష్టం. పోయి పాటలు పాడి భజన చేపిస్తున్నా. ఆ భజన చేపిస్తున్న సమయంలో రంగులు చల్లుతూ ఉన్నారు. ఆ రంగులు నా మీద కూడా చల్లారు. 20 నిమిషాలు నా కడుపు నుంచి స్టార్ట్ అయింది. ఎన్ని పరీక్షలు మందులు మాత్రలు ఆయన కడుపు నొప్పి తగ్గలేదు. నాకు మళ్ళీ మరొక రకమైన జబ్బు స్టార్ట్ అయింది. దేతాలు వీరభద్రులు హనుమంతుడు ఆదిశక్తిని పటాన్ని రంగులకు బొమ్మతో గీసి రక్తాన్ని కాటితే బాగుపడుతుందని చెబితే పొద రక్తం పోసి నాకు తాగించారు. కొరియల్ని పోసి ఆ రక్తం నాకు తాగించారు. కాలు చెట్లు కట్టేసి మంచం మీద వరండి పెట్టేవాళ్ళు, తాళ్ళు దింపుకొని వెళ్ళిపోయేవాళ్ళు. వేప చెట్టు కట్టేసి పెట్టేవాళ్ళు, తాళ్ళు దింపుకొని వెళ్ళిపోయేవాడిని. 2 సంవత్సరాలుగా 1995, 1996 వరకు 2 సంవత్సరాలకు మానవ స్వరం లేదు. పక్షులాగా అరుచుకుంటూ, కుక్కలాగా, మేకల్లాగా, గాడిదలాగా అరుచుకుంటూ తిరిగేవాడిని. నేను చెప్పినట్టు ఒక పాస్టర్ గారు ప్రార్థన చేసి దేవుడు ఆయన చర్చికి తీసుకుని వెళ్తే ఓ చీకటింట్లో పడేశారు. ఆ చీకటింట్లోకి చెంతనంత వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నుంచి నా కుమారుడిని బాగు చేస్తానన్నాడు. బాగు చేస్తాను చెప్పారు. యేసుప్రభు నమ్ము చర్చ అని చెప్పినప్పుడు ఆ ప్రభు ఆ పాత చొప్పున బాగు చేశాడు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది నేను బాగుపడి ఏసైనా నమ్ముకున్నా. బాగైన తర్వాత మా నాయన అంటాడు, చర్చికి పోయి ఇంటికి రా సేవ అవుతాడు. చర్చికి పో ఇంటికి రా సేవ అవుతుంది బిడ్డ అన్నాడు. లేదయ్యా చనిపోతే దేవుడు కూడా బ్రతికితే నా కొడుకు చచ్చిపోయిన బ్రతికించింది ఏసయ్య కదా, ఆయన సేవ చేస్తానని చెప్పిన. అప్పటి నుంచి వరకు వెనక తిరగలేదు. నన్ను బాగు చేశాడు. మా స్వప్నంలో సేవ చేస్తున్నా. చర్చల్లో బైబిల్ చదివి అయినా అక్కడ నుండి తాండ్రులకి సేవ కోసంగా ఇప్పుడు 4 చర్చెస్ నడిపిస్తాను. దేవుడి కృప వలన నా దగ్గర ఒక 8 మంది సేవకులు నా ఆధ్వర్యంలో ఉన్నారు. అలాగే పరిచయం చేస్తూ ఉన్నాం. ఇలా దేవుడి పనిలో ముందుకు సాగడానికి దేవుడి మహాకృప నా యందు ఆయన ఆనందింపజేయాలి అని. నీ యందు దేవుడు ఆనందిస్తున్నాడా? నీ బ్రతుకులో దేవుడు ఆనందిస్తున్నాడా? నీ జీవితంలో దేవుడు ఆనందిస్తున్నాడా? నీ జీవనంలో శైలిలో ఆయన ఆనందిస్తున్నాడా? నీ వెనుకకు వెళ్తే, నీ వెనుకకు తిరిగితే సంతోషం ఉండదు. సేవకుని సంతోషపెట్టు, దేవుడిని సంతోషపెట్టు, నీ తోటి వారిని సంతోషపెట్టు, నీ తల్లిదండ్రులను సంతోషపెట్టు, నీ తోబుట్టులను సంతోషపెట్టు. కానీ చెడు చేసి కాదు. నిజంగా బ్రతికి, నీతిగా బ్రతికి, యథార్థంగా బ్రతికి, సత్యవంతుడిగా బ్రతికి, అబద్ధమాడక దేవుని కోసం జీవిస్తూ ఆయన కోసం బ్రతకగలిగితే కృప నిన్నేం చేస్తుందంటే నిష్ఫలం కాదు. నీకు ఇవ్వబడిన కృప నిష్ఫలం కాదు, నిరార్థకం కాదు, దుర్వినియోగం కాదు. చేదైన వేరు ఏది రాకుండానే దేవుని కొరకు బ్రతకడానికి నిశ్చయించుకో, తీర్మానించుకో. నీ యందు ఆయన సంతోషిస్తాడు, నీ యందు ఆనందిస్తాడు, నీ కుటుంబం ఆనందిస్తాడు. కొంచెం సమయం పోయి మన్నించండి. దేవుడి మాటలు దీవించును గాక. మరి బేతల్ బైబిల్ స్కూల్ జడ్చల్ల మహబూబ్ నగర్ జిల్లాలో నేను నా భార్య సేవకు మన ట్రైనింగ్ వెళ్ళినప్పుడు అక్కడ మాకంటే సీనియర్గా సిఆర్ పురుషోత్తం నాయన గారి దగ్గర చాలా దగ్గర యోహానుల వలె వారుండి పరిచర్య చేసేవారు. ఎంత అద్భుతంగా దేవుని కొరకు వాడబడుతున్న దైవజనులు. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మలో ముఖ్యమైన ప్రభు దైవజనుడు నాయన ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడారు. అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభు. ఎలా జీవించాలి, ఎలా దేవుని స్థితిలో నిలబడాలి, ఎలా దేవునికి మనము అర్పణలు అర్పించాలి అని క్లియర్గా నాయన మనిషితో మాట్లాడినట్లుగా నాయన నువ్వు మాతో మాట్లాడింది. నీకు స్తోత్రము తండ్రి. అలాగే ఆయన ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. నిజమే ప్రభా, ఈ ఆలయానికి కూడా తండ్రి సహాయం చేసి వారిని లేవనెత్తి
ఆలయముని ప్రభు నాయన నూతనంగా నిర్మించడం తండ్రి సహాయం చేయండి. నీ బలమైన కార్యాన్ని జరిగించండి ప్రభు. నీ సేవకుడు ప్రభు నాయన జాలను బట్టి నాయన ఇంకనూ బలంగా నీ సన్నిధిలో వాడుకొని కృప చూపించండి అయా. తిరిగి నాయన అనేక మందిని ఇక్కడికి నడిపించి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో తండ్రి. ఆమేన్.